మన ఇండియన్స్ అదర్ కంట్రీస్ లో బిజినెస్ చేయాలని ఎంతో ఆశగా ఉంటుంది. బికాస్ ఇక్కడ వచ్చేది రూపాయి, అక్కడ వచ్చేది డాలర్స్. సిమిలర్ గా జిఎంఆర్ అనే కంపెనీ ని మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మాల్దీవ్స్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసింది, మా యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మీరు మేనేజ్ చేయండి, కోఆపరేషన్ చేయండి, కొలాబరేషన్ చేయండి. ఎందుకంటే జిఎంఆర్ ఇస్ అ వెరీ ఫేమస్ కంపెనీ విత్ రెస్పెక్ట్ టు ఏవియేషన్. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో కూడా జిఎంఆర్ కంపెనీ కన్స్ట్రక్ట్ చేసింది, ప్లస్ మేనేజ్మెంట్ కూడా చేస్తుంది. ఈ ఆపరేషన్ మేనేజ్మెంట్స్ అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు. సో మాల్దీవ్స్ అనేది చిన్న దేశం, ఇండియా సదరన్ సౌత్ ఈస్ట్ పార్ట్ లో ఉంటుంది ఎస్పెషల్లీ. సో దీన్ని ఏ విధంగా మనము, మాల్దీవ్స్ అనేది చాలా చిన్న దేశము, మనకి ఇండియా సదరన్ పార్ట్ లో ఉంటుంది. సో దీన్ని ఏ విధంగా, ఒకవేళ జిఎంఆర్ కంపెనీ మాల్దీవ్స్ లో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లీగల్ ఇష్యూస్ ఏ విధంగా ఉంటాయి, ఆ లీగల్ కాంట్రాక్ట్ ని ఏ విధంగా, ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది, ప్లస్ ఆ కాంట్రాక్ట్ లో వచ్చే ఫ్యూచర్ లిటిగేషన్స్ ఏ విధంగా డిస్కస్ చేయాలనుకుంటుందో మన ఈ వీడియోలో చూద్దాం. మేనేజింగ్ మాల్దీవ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఏఏఐ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ జిఎంఆర్ ఇన్వాల్వ్మెంట్. ఎలా అంటే ఈ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, కొలాబరేషన్, కోఆపరేషన్ అనేది స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ముందుకెళ్ళాలి. Step by step collaboration, government MOU and RFP. RFP means request for proposal. See, already Maldives government మీకు request for proposal ఇచ్చింది GMR కంపెనీకి via AAI, government entity, government memorandum of understanding. ఇవన్నీ కూడా between the two countries, Maldives government and Indian government ద్వారానే సాధ్యమవుతాయి. కాంట్రాక్ట్ అండ్ కన్సెషన్ సెటప్స్, ఎస్పెషల్లీ కాంట్రాక్ట్ అండ్ కన్సెషన్ సెటప్స్ అంటే ఇట్స్ ఎ కాంట్రాక్ట్. మా యొక్క దేశంలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మీరు ఒక 3 సంవత్సరాలుగా మేనేజ్ చేయండి, ఇట్స్ మై కాంట్రాక్ట్. మీరు మేనేజ్ చేసినందుకు మీకు ఎంత కావాలి, పర్సెంటేజ్ ఆఫ్ షేర్ కావాలా ప్రాఫిట్ లో, లేకపోతే మీ ఫీజెస్ కావాలా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్లస్ ICAO కంప్లైన్సెస్. ఇప్పుడు ఒకవేళ ఇండియన్ కంపెనీ మాల్దీవ్స్ యొక్క ఎయిర్పోర్ట్ మేనేజ్ చేయాలంటే డెఫినెట్ గా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని కూడా ఈ జిఎంఆర్ కంపెనీ వయా ఏఐ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సర్వేస్ అండ్ ఫైనాన్స్, ఒకవేళ మనం మామూలు ఒక ఎకరం ల్యాండ్ కొంటేనే ఎన్నో సర్వేలు చేస్తాం, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని మానిటర్ చేయాలంటే డెఫినెట్ గా ఇవన్నీ సర్వేస్ అండ్ ఫైనాన్స్ మనము చూసుకోవాలి, లేకపోతే ఫ్యూచర్ లిటిగేషన్స్ వస్తాయి అనమాట. కన్స్ట్రక్షన్ అండ్ ట్రైనింగ్, ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేసింది దాన్ని కూడా అనాలిసిస్, ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది జిఎంఆర్ కంపెనీ. అండ్ అక్కడ ఉన్న స్టాఫ్ ఏ విధంగా ట్రైనింగ్ అయ్యారో కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్స్, అక్కడ ఉన్న ఆపరేషన్ మేనేజ్మెంట్స్ మనకు కోఆపరేషన్, కొలాబరేషన్ చేస్తారా, ఎందుకంటే అక్కడ చాలా చిన్న ఎయిర్పోర్ట్ అది, అక్కడ మనకు హ్యూమన్ రిసోర్స్ కూడా దొరకవు. సో వాటిని ఏ విధంగా కంప్లైంట్స్ చేయాలనేది కూడా ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ రైటింగ్ బిట్వీన్ 2 కంట్రీస్ లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. మానిటరింగ్ అండ్ డిస్ప్యూట్ రిజల్యూషన్, ఒకవేళ జిఎంఆర్ కంపెనీ యాక్సెప్టెన్స్ చేసినట్టయితే దీన్ని మేనేజ్మెంట్ కెపాసిటీ, కేపబిలిటీ, ఒకవేళ ఫ్యూచర్ లో డిస్ప్యూట్స్ ను, అంటే ఈ కొట్లాట్ను, లీగల్ ఇష్యూస్ ని ఏ విధంగా తగ్గించాలనేది కూడా ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ డ్రాఫ్టింగ్ లో మనం చూసుకోవాలి. కీ లీగల్ ఛాలెంజెస్, సావర్నిటీ అండ్ పొలిటికల్ సెన్సిటివిటీ, ఒకవేళ సపోజ్ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది ఇండియాలో, రేపొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇలాంటి కాంట్రాక్ట్ ని ఏ విధంగా, ఒకవేళ పాజిటివ్ అవచ్చు, నెగిటివ్ అవచ్చు, అలాంటి లీగల్ ఇష్యూస్ ని కూడా ఏ విధంగా ఎదుర్కోవాలనేది కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ డ్రాఫ్టింగ్ లోనే మీరు పొందుపరచాల్సి ఉంటుందన్నమాట. కన్సెషనల్ డిస్ప్యూట్స్, సెక్యూరిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ లాస్, ఎన్విరాన్మెంటల్ రిస్క్, ఇవన్నీ కూడా రైట్స్. మన ఎన్విరాన్మెంటల్ లాస్ లో మాల్దీవ్స్ చాలా నష్టపోతుంది. వీటిని కూడా ఈ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ వల్ల ఈ ఎన్విరాన్మెంటల్ లాస్ ను, లేబర్ లాస్ ను కూడా వైలేట్ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్, ఓకే, ఇవన్నింటిని కూడా చెక్ చేసుకోవడానికి ఆల్రెడీ ఇంటర్నేషనల్ లో కన్వెన్షన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ చికాగో కన్వెన్షన్, ICAO రూల్స్ ని, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఈ కన్వెన్షన్ లో అన్ని కంట్రీస్ కలిపి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయబడ్డాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసినాక మనం ఒకవేళ అంటే బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్ డిస్ప్యూట్ వస్తే ఈ ICAO రూల్స్ అండ్ కంప్లైంట్స్ ద్వారా ఎవరు విన్ను, ఎవరు లాస్ట్ అనేది కూడా తెలిసిపోతుంది. అన్సెటిల్ ఆర్బిట్రేషన్, ఎస్పెషల్లీ యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా, ఒకవేళ మనకు మాల్దీవ్స్ కి ఇండియాకి ఒకవేళ అగ్రిమెంట్ అయిందంటే నాట్ ఓన్లీ హ్యూమన్ ట్రాఫికింగ్, మనం కార్గోను కూడా మేనేజ్ చేయాల్సి వస్తుంది, కాబట్టి డెఫినెట్ గా ఇట్ కమ్స్ అండర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ లా కిందకి కూడా వస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఫ్యూచర్ లో ఏ ఇండియన్ ఎంటర్ప్రినర్ అయినా, ఏ బిజినెస్ పర్సన్ అయినా అదర్ కంట్రీస్ లో బిజినెస్ చేయాలనుకున్నప్పుడు మీరు 100% డిస్ప్యూట్ రిజల్యూషన్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఇండియాలో ఏదైనా భార్యాభర్తలు గొడవ లాగా ఏదైనా భూమి కొంటే ఒక ₹1 కోటి పెట్టినాం, లీగల్ ఇష్యూ వస్తే ఒక ₹1,00,000 పెడితే అడ్వకేట్ సాల్వ్ చేసుకుంటారంటే అట్లా కాదు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లో మీకు ఖర్చు చాలా వస్తుంది. మీరు ఇక్కడ ₹1,00,000 ఒకవేళ అడ్వకేట్ ఫీజు అయితే అక్కడ 10 లక్షలు, ₹1 కోటి, 50 లక్షలు కూడా వస్తుంది.
సో వీటన్నిటికన్నా ముందు మనం ఒక కాంట్రాక్ట్ రాసుకుంటే ముందు ఇలాంటి డిస్ప్యూట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ కోర్టుకి ఎక్కకుండా మీరు ఫస్ట్ ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్ డ్రాఫ్టింగ్ లో చేయాల్సింది ఏంటంటే ఇలాంటి ఫ్యూచర్ లీగల్ డిస్ప్యూట్స్ ను ముందుగా గెస్ చేసి ఏ విధంగా తగ్గించుకుంటే అది మీకు మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కైండ్ ఆఫ్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ G2G గవర్నమెంట్ టు గవర్నమెంట్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అప్రోచ్. ఒకవేళ మీకు ప్రైవేట్ టు ప్రైవేట్ పార్టీ వస్తుందో డిస్ప్యూట్స్ వస్తే మన ఇదర్ ఎంబసీస్ ని కూర్చోబెట్టి కొలాబరేషన్ కోఆపరేట్ చేసి ఆ లీగల్ డిస్ప్యూట్స్ అనేది తగ్గించుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్పరెంట్ కాంట్రాక్ట్స్, ఈ కాంట్రాక్ట్ ట్రాన్స్పరెంట్ గా ఇరు దేశాలకు ప్రైవేట్ పార్టీస్ కి అంగీకారం అయితే అది ఇంకా చాలా బాగుంటుంది. లోకల్ పార్ట్నర్షిప్స్, న్యూట్రల్ ఆర్బిట్రేషన్ అంటే అదే చెప్తున్నాను. ఇండియాకు మాల్దీవ్స్ ఒకవేళ పంచాయతీ వచ్చిందంటే మీరు ఇండియన్ లా ఫాలో కావాలన్నా మాల్దీవ్స్ లా ఫాలో కావాలన్నా చాలా డైలమా ఉంటుంది. మీరు నన్ను అడిగితే మీరు థర్డ్ పార్టీ లైక్ ఎగ్జాంపుల్ సింగపూర్, ఆస్ట్రేలియా అట్లా పెట్టుకుంటే మీకు అక్కడ ఇద్దరు ప్రశాంతంగా కూర్చొని చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది. పొలిటికల్ రిస్క్ ఇన్సూరెన్స్, ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు బీజేపీ ఉంది, రేపు పొద్దున కాంగ్రెస్ వస్తే పరిస్థితి ఏంటండి. అవన్నింటిని కూడా ఇన్సూరెన్స్ పాలసీస్ లో కూడా మనం దాన్ని ఆ రిస్క్ కూడా కంపెన్సేట్ చేయవచ్చు. కెపాసిటీ బిల్డింగ్ అండ్ హ్యాండ్ ఓవర్, సో ఇవన్నీ మనం మేనేజ్ చేసినట్టయితే ఒక ఇంటర్నేషనల్ గా ఒక ఇండియన్ ఎంటర్ప్రినర్ ఆర్ బిజినెస్ పర్సన్ అదర్ కంట్రీస్ లో కూడా బిజినెస్ చేసి లీగల్ గా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. Thanks for watching this video. This is your Dr. Karnam Rajesh Kumar, international lawyer, director for International Legal Processing Unit.